నా పేరు సిహెచ్ నరవీర్. సిహెచ్ నరవీర్ అన్న ఈ పేరు రూపుదాల్చి మళ్ళీ నరేంద్రలోకి వచ్చాడు. నరేంద్రలో ఉన్న ఈ నరవీరు మళ్ళీ రూపం మార్చి సింహ అన్న రూపంలోకి వెళ్తాడు. అంటే నరసింహస్వామి అన్న రూపంలో సింహ ఆ రూపంలోకి వస్తాడు. అప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఎలాగైనా పిలిచినా సరే మేము నెట్లో మీతో మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే, ఏదైతే పరమార్థం ఉందో, ఏదైతే దైవత్వం ఉందో, ఈ దైవత్వాన్ని ఎవరైతే వినగలుగుతున్నారో మీరు తెలుసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాం తప్ప మరొకటి ఏమీ కాదు. మేము చెప్పబోయేది ఏమిటంటే, శివుడన్న అవతారాలు కోటి అవతారాలు ఉంటాయి, కోటి రూపాలు ఉంటాయి, కోట్ల రూపాలు ఉన్నాయి. అందులోనే మహేశ్వరుడు అంటే పురోహితుల మాట వినేవాడు కాదు. కావాల్సింది నచ్చింది ధర్మబద్ధంగా మాట్లాడి ధర్మబద్ధంగానే అందరికీ న్యాయం చేసే ఈ మహేశ్వరుడు అన్నవాడిని దేవాలయాలోంచి శివాలయాలోంచి తీసేసి మైల్ రాడ్లో పెట్టారు. మైల్ రాడ్ అంటే మీకు తెలుసు కదా. మహేశ్వర అన్న ఈ పదాన్ని తీసేసి మైల్ రాడ్లోనే ఉండు అని పెట్టారు. మైల్ రాడ్లో ఎప్పుడైతే పెట్టారో మహేశ్వరుణ్ణి, అప్పుడు వాళ్ళు ఏమన్నారు, నీ మహేశ్వర్ అన్న పేరు ఈ మైల్ రాడ్లో పెట్టాము అన్న పదం నువ్వు ఎప్పుడన్నా బయట పెట్టుకుంటే ఈ పేరు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ మేము హాని కలిగిస్తాము. అప్పటి వరకు నువ్వు తెలియకుండానే ఉండాలి తప్ప తెలిసిందా వాళ్ళందరికీ హాని కలిగిస్తామన్నారు. కానీ వాళ్ళందరినీ రక్షించే ఒక్కడు అంటే నరేంద్రుడు వచ్చాడు అని చెప్తున్నాను. వాళ్ళందరినీ రక్షించేవాడు నరేంద్రుడు. అందుకని వీళ్ళు ఏమీ చేయలేరు అని చెప్తున్నాం. అలాగే చెప్పాలంటే రావణాసురుడు గురించి ఎంతో దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారు. రావణాసురుడు గురించి చదివి ఈ రామాయణం చదివిన ఏం తెలుసుకున్న పురోహితులు చెప్పిన మాటలను బట్టి రావణాసురుడు అంటే ఇంత దుర్మార్గడా అంత దుర్మార్గడా అని మనం మాట్లాడుతూ ఉంటాం. రావణాసురుడు ఎటువంటి దుర్మార్గుడు కాదు. ఆ రావణాసురుడు అంటే మహాశివభక్తుడని మళ్ళీ చెప్తారు వాళ్ళే. మహాశివభక్తుడని చెప్పినవాడు శివభక్తుడు ఎవడన్నా ఏమైనా దుర్మార్గం చేస్తాడా? ఎక్కడన్నా మీరు విన్నారా? ఎక్కడన్నా మీరు చూసారా? లేదు. సీతను ఎత్తుకెళ్ళింది లేదు, సీతను అలా అపహరించింది లేదు, ఏమీ చేసింది లేదు. అందుకని మీకు రావణాసురుడు గురించి మళ్ళీ మేము వివరించి చెప్తున్నాం. రావణాసురుడు అంత గొప్పవాడు లేడు కాబట్టి ఆ గొప్పవాడిని ఓడించలేక ఈ పురోహితులందరూ కూడా చేసిన ప్రవర్తన బట్టి రావణాసురుడు ఆ ప్రవర్తనలో అలా రాయబడ్డారు. అంతే తప్ప కానీ ఇంకేమీ తప్పేమీ లేదు. అలాగే చెప్పాలంటే మన దేశంలో ఇప్పుడు మార్పులన్నీ కూడా అనేక రకాల అనర్థకాలుగా కనపడతాయి, అద్భుతాలుగా కనపడతాయి. మేము ఏదైతే గతంలో మేము మాట్లాడి పెట్టామో రేషను అందరికీ సగం రేట్లు ఇస్తాము, మొత్తం కావాల్సిన సరుకులన్నీ సగం రేట్లు ఇస్తాము, కావాల్సిన వస్తు రూపాయలు ఏంటి ఆస్తి రూపాయలు ఏంటి సగం రేట్లు ఇస్తాము, అనేక రకాలుగా మాట్లాడి పెట్టాము. అదే విషయం మీకు ఇప్పుడు ఏం చెప్తున్నాం, అలాగే అందులోనే చెప్పాం. ఎవరైతే వ్యభిచారులు ఉంటారో వాళ్ళకి లైసెన్సులు ఇస్తాము అని చెప్పాం. వ్యభిచారులకి లైసెన్సులు ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళు వ్యభిచారికి గుర్తింపబడతారు కాబట్టి వాళ్ళకి లైసెన్స్